అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. టీ కాంగ్రెస్ లో కలహాలపై మీనాక్షి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పార్టీలో విభేదాలు, కుమ్ములాటల పంచాయతీకి ఎలాంటి ఫుల్ స్టాప్ పెట్టనున్నారు? తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ పర్యటనకు రావడంతో గాంధీ భవన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకం ఎమ్మెల్యే, ఎంపీ మధ్య విభేదాలకు దారితీసింది. ఇరు వర్గాల నేతలు బాహాబాహీకి దిగడంతో నియోజకవర్గ పంచాయతీ కాస్త గాంధీ భవన్ కు చేరింది. అయితే స్థానిక పరిస్థితిని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అటు సిద్దిపేట జిల్లాలో మాజీ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షుడు అంజయ్య గౌడ్ మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. మండల అధ్యక్షుల నియామకంపై ఒకరిపై ఒకరు పీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేసుకున్నారు. ఇక మంత్రి దామోదర రాజనరసింహపై మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ వివేక్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పటికీ తనను దామోదర రాజనరసింహ పట్టించుకోవడం లేదంటూ వివేక్ మీనాక్షికి ఫిర్యాదు చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు ఝాన్సీ రెడ్డిపై పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. ఝాన్సీ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, క్యాడర్ ను పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇక ఎల్బీనగర్ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ గా నియమించబడిన ఈశ్వరమ్మను అసభ్య పదజాలంతో దూషించారని ఈశ్వరమ్మతో పాటు పలువురు యాదవ నేతలు మీనాక్షికి ఫిర్యాదు చేశారు. దీనిపై అయితే ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ శివచరణ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వెయ్యాలని ఈశ్వరమ్మ డిమాండ్ చేస్తూ ఉండటంతో ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను రంగారెడ్డి జిల్లా డీసీసీ నరసింహారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించారు. ఇక మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. సమస్యపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఏఐసీసీ సెక్రటరీ సావంత్ కు పీసీసీ చీఫ్ బాధ్యత అప్పగించారు. అయినప్పటికీ మీనాక్షిని కలిసిన కొండా సురేఖ కడియం వ్యవహారంపై తాడో పేడో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారట. డీసీసీ అధ్యక్షులతో విడివిడిగా సమావేశమైన మీనాక్షి నటరాజన్ జిల్లాలో పరిస్థితిపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు. పార్టీలో అంతర్గత పోరు, ఆధిపత్య సమస్యలపై మీనాక్షి ఆరా తీసినట్లు తెలుస్తోంది. జిల్లాలో సర్ కార్యక్రమాలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ పర్యటన వేళ పాత కొత్త పంచాయతీలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇక ఈ సమస్యల పరిష్కారం కోసం మీనాక్షి నటరాజన్ తెలంగాణ నేతలకు పలు సూచనలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీలో అంతర్గత సమస్యలు ఉంటే ఇంటర్నల్ గా చర్చించాలని, గాంధీ భవన్ లో బహిరంగ నిరసనలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించనున్నట్లు తెలుస్తోంది.